నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ భారతదేశంలో ఎవరు ఇంతగానో సవాల్ కూడా చేయలేదు. నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎల్బీ స్టేడియం సాక్షిగా నేను నిరూపిస్తా, 70,000 తలకాయలు లెక్కబెట్టి నేను బీఆర్ఎస్ వాళ్ళకు లెక్కబెట్టి మరి చూపెడతా, లేకుంటే నా తల నరికేసుకుంటా అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చూసుకోవచ్చు, ఆయన మాటల పరంగా కావచ్చు, లేకుంటే ఆయన ఇచ్చే వార్నింగ్లు కావచ్చు, ప్రతిపక్ష నేతల్ని ఉద్దేశించి మాట్లాడే విషయం కావచ్చు. ఈ రోజుకు వచ్చేసరికి నేను కత్తితోటి తల నరుక్కుంటా, ఇదేదో పంచాక్షరి సినిమాలో నేను భూదానం చేస్తున్నా, అది కరెక్ట్ టైంలో నేను ఇవ్వకుంటే మాత్రం నేను తల తీసేసుకుంటా అని ఓ సినిమాలో చిన్న సీన్ ఉంటుంది. అదేవిధంగా శివరామరాజు అనే మూవీ ఉంటుంది, మాట తప్పిండని మెడకాయ నరుక్కుంటారు చూసిర్రా. ఈ గాతీర్గా రేవంత్ రెడ్డి మొత్తం సవాల్ ఇసురుతా ఉన్నాడు. నా సవాల్ని స్వీకరించు కేసీఆర్, నువ్వు ఫామ్ హౌస్లో ఉండు కాదు, దమ్ముంటే బయటికి రా, ఎల్బీ స్టేడియంకి రా, నేను 70,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇచ్చినో ఒక్కొక్క తలకాయ లెక్కబెట్టి సరే నీకు చెప్తా అని చెప్తున్నాడు. లేని ఎడల నేను తలకాయ నరికేసుకుంటా అని చెప్తాడు. విచిత్రం విడ్డూరం ఏంటంటే 6 గ్యారంటీల గురించి మాట్లాడి తల నరుక్కుంటా అంటే అది వేరు. ఈ 70,000 ఉద్యోగాలు అంటే ఈరోజు ఓయూకు సంబంధించిన యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈరోజు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు? 70,000 ఉద్యోగాలు ఇస్తే నువ్వు భర్తీ చేసిన ఉద్యోగాలు తిప్పి కొడితే 10 ఇవ్వచ్చు నాకు తెలిసి. దాని మించి ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేదు, ఎక్కడ కూడా అమలు కూడా కాలేదు. సరే ఇచ్చినావు అనుకో, నోటిఫికేషన్ ఏ టైంలో రిలీజ్ చేసినావు? ఏ నిరుద్యోగులు ఏ టైంలో అప్లికేషన్ పెట్టుకున్నారు? ఎప్పుడు ర్యాలీ జరిగింది? ఎప్పుడు ఎగ్జామ్ జరిగింది? ఎప్పుడు రిక్రూట్ అయ్యి వాళ్ళని ఉద్యోగాలు తీసుకున్నారో ఏదైనా కొంచెం సోషల్ మీడియాలో వెనక ముందని రావాలి కదా. జియో 46 ఎడిపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పేపర్ లీకుల వ్యవహారము, వాటితోటి చాలామంది జాబులు తెచ్చుకున్నారు పేపర్ లీక్ అయ్యి కూడా. వారి మీద ఎందుకు మీరు స్పందించలేదు ఇప్పటి వరకు? ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చినా ఓయికి పోవాలంటే నీకు మొత్తం తిప్పి కొడితే 3,000 బెటాలియన్ పోలీసులు ఉంటే నువ్వు ఓయికి పోతావు, అంతే తప్ప నువ్వు వేరే తీరుగా ఓయికి ఎప్పుడు ఒక ముఖ్యమంత్రిగా భయం లేకుండా ఏనాడు పోలే. ఎందుకంటే నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి నీ మనస్సాక్షికి కూడా తెలుసు. అందులో మోస్ట్లీ నువ్వు ఇచ్చిన 10,000 ఉద్యోగాల్లో సగానికి సగం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాబులు ఎగ్జామ్లు అన్నీ అయిపోయినా ఓన్లీ కొలువులు మాత్రమే, జస్ట్ వాళ్ళకి లెటర్ ఇచ్చుడే అక్కడ తక్కువ. అది కాస్త నువ్వు ఇచ్చి అది కూడా నీ ఖాతాలో వేసుకుంటే విచిత్రం ఇది. ఆయన మాటలోనే ఒకసారి వినండి. తలకాయ నరికేసుకుంటా మేడం ఇది అంటాడు. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ నుంచి ఎల్బీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చినాను. తలలు లెక్క కట్టి లెక్క చూపి ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇచ్చి చూపించినాం. ఇటువంటి డైలాగులు సలార్లో పెట్టుంటే సలారీగా ప్యాన్ ఇండియా, మరో ప్యాన్ ఇండియా కొట్టాడు. ఇది నాకు తెలిసి ఇది సలార్ పార్ట్ 2లో ప్లాన్ చేస్తున్నారు ఈ డైలాగ్ పెట్టుకోవడానికి. మీ ఈ కాన్సార్లో ఉన్న ఏ ఒక్క తల నరక్కుండా ఉంటే నా తల నేనే నరకేసుకున్నట్టుగా ఆ డైలాగ్ని ఆ విధంగా పార్ట్ 2లో ప్లాన్ చేస్తున్నారు. దానికి దర్శకత్వం అదే డైలాగ్ రైటర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 70,000 ఉద్యోగాలు మేము అడిగేది అదే. నువ్వు నిజంగానే ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఆ నిరుద్యోగులు రోడ్ల పంట ఎందుకు తిరుగుతాయనేది నాకు క్వశ్చన్. నువ్వు తర్వాత కత్తి నువ్వు తీసుకొస్తావా, లేకుంటే నిరుద్యోగులు తీసుకురావాలా, నువ్వు ఏడమైనా నరుక్కుంటావు, అది కూడా కొంచెం నువ్వు ఆదేశాలు ఇవ్వాలి. అది ఇస్తేనే కొంచెం లెక్క సరిపోతుంది. ఇక మన సవాళ్ల రాయుడు ఏమంటాడంటే 70,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినా తప్పని నిరూపిస్తే తల నరుక్కుంటా. నా పేరు రేవంత్ ఉద్దీన్, రేవంత్ గౌడ్, రేవంత్ మాదిగా, రేవంత్ ముదిరాజ్, రేవంత్ యాదవ్. నిజామాబాద్కు అరవింద్ చేసింది ఏమీ లేదు. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రూపాయి దేలే. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపించండి. నిజామాబాద్ చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఏమంటాడు, ఇప్పుడు ఆ ఏరియాలో రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ బ్యాచ్ తోటి మోస్ట్లీగా సర్వే చేయించి ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంచెం నాకు పేపర్ లిస్టులో రాసియండి అని అడిగిండు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అనుకొని కొందరు ముస్లింలను ఉద్దేశించి, కొందరు గౌడన్లను ఉద్దేశించి, కొందరు అదేవిధంగా మాదిగ సోదరులను ఉద్దేశించి, తర్వాత యాదవ్ సోదరులను ఉద్దేశించి, ఆ ముదిరాజ్ సోదరులను కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడితే ఇందులో నేను రేవంత్ గౌడ్ని, రేవంత్ ఉద్దీన్ని, నువ్వు రేవంత్ రెడ్డివి మొదలు అది యాద పెట్టుకోకుండా నువ్వు ఎవనికి ఉద్దీనివి, ఎవనికి గౌడువి, నువ్వు ఎట్లాంటి మనిషి అంటే ఓన్లీ నాకు ఇప్పుడు ఓటేస్తేనే మీకు గ్యారంటీలు ఇస్తా, లేకుంటే ఇయ్యా అనుకొని ఒక్కొక్క సామాజిక వర్గాన్ని ఒక్కొక్క రకంగా పిలుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.